ఫ్రెండ్స్, ఎ వెరీ గుడ్ మార్నింగ్. సో ఈరోజు మనం కరెంట్ అఫైర్స్ టాపిక్స్లో చూద్దాం ఒకసారి ఏం చెప్తున్నాం అన్నది. ఓకేనా. సో షాన్ ఇండియా కరెంట్ అఫైర్స్. సో ఇందులోని ఇవాళ క్రీడాంశాల గురించి అని చెప్పుకుందాం. ఓకేనా. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే వీడియోకి లైక్ చేయండి. సో లైక్ చేయడం వల్ల వేరొకరికి సజెస్ట్ అవుతుంది అండ్ అలాగే వీడియోని షేర్ చేయండి ఎవరికైతే అవసరం అవుతుందో వాళ్ళకి. ఓకేనా. సో క్రీడాంశాలు గురించి అని లియోనల్ మెస్సీ 8వ బొన్మాటికి బాలన్ డి ఓర్ అవార్డ్. ఓకే. సో దీని గురించి అర్జెంటీనా ఫుట్బాల్ ఆటగాడు లియోనల్ మెస్సీ 2023 సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మక బాలన్ డి ఓర్ అవార్డును అందుకున్నాడు. ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ వేదికగా అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. సో మెస్సీ బాలన్ డి ఓర్ అవార్డును రికార్డు స్థాయిలో 8వసారి కైవసం చేసుకోవడం విశేషం. మెస్సీ తర్వాత ఈ అవార్డును అత్యధికంగా క్రిస్టియానో రొనాల్డో 5 సార్లు దక్కించుకున్నాడు. 2009లో తొలిసారి అత్యుత్తమ ఆటగాడి అవార్డు గెలుచుకున్న మెస్సీ 2010, 11, 12, 15, 19, 21లోనూ ఈ పురస్కారాన్ని సొంతం చేసుకున్నాడు. 36 ఏళ్ల మెస్సీ గతేడాది అంటే 2022లో ప్రపంచ కప్లో అర్జెంటీనాను విజేతగా నిలబెట్టడమే కాక ఇంటర్ మియామి క్లబ్ తరపున కూడా స్థిరంగా రాణిస్తున్నాడు. ఓకేనా. ఫుట్బాల్ ప్లేయరు మెస్సీ 2023 సంవత్సరానికి గాను మహిళల విభాగంలో బాలన్ డి ఓర్ అవార్డును స్పెయిన్ ఫుట్బాలర్ బార్సిలోనా సెంట్రల్ మిడ్ ఫీల్డర్ ఎయిటెనా బొన్మాటి దక్కించుకుంది. ఎయిటెనా ఈ అవార్డుకు తొలిసారి ఎంపికైనది. ఎయిటెనా 2023 మహిళల ఫుట్బాల్ ప్రపంచ కప్ గెలిచిన స్పెయిన్ జట్టులోని సభ్యురాలు. ఓకేనా. నెక్స్ట్ వరల్డ్ అథ్లెట్ ఆఫ్ ద ఇయర్ ఫైనల్లో నీరజ్ చోప్రా. ఓకే. ఈ ఏడాది ప్రపంచ పురుషుల అత్యుత్తమ అథ్లెట్ పురస్కారం తొలి జాబితాలో భారత స్టార్ జువెలిన్ థ్రోయర్ నీరజ్ చోప్రాకు స్థానం లభించింది. నెల రోజుల క్రితం ప్రపంచ అథ్లెటిక్స్ ఈ అవార్డు కోసం 11 మందిని నామినేట్ చేసింది. సో అక్టోబర్ 28తో ఓటింగ్ ముగిసింది. సామాజిక మాధ్యమాల్లో నిర్వహించిన ఓటింగ్లో 20 లక్షల మంది పాల్గొన్నారు. ఓటింగ్ అనంతరం ఈ జాబితాను 11 నుంచి కుదించి టాప్ 5 ఆటగాళ్లను ఎంపిక చేశారు. ఈ 5గురిలో ఒకరికి డిసెంబర్ 11న వరల్డ్ అథ్లెట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు లభిస్తుంది. ఈ ఏడాది నీరజ్ అద్భుతమైన ప్రదర్శన చేశాడు. సో ప్రపంచ ఛాంపియన్షిప్లో తొలిసారి స్వర్ణ పతకం సాధించడంతో పాటు ఆసియా క్రీడలో తన స్వర్ణ పతకాన్ని నిలబెట్టుకున్నాడు. నీరజ్తో పాటు రియాన్ క్రూసర్ అమెరికా షాట్పుట్ అతను, డుప్లాంటిస్ స్వీడన్ పోల్ వాల్ట్, నెక్స్ట్ కిప్టుమ్ కెన్యా అతను, మారథాన్లోని నోవా లైల్స్ ఇతను అమెరికా అతను 100-200 మీటర్ల రన్నింగ్లో వరల్డ్ అథ్లెట్ ఆఫ్ ద ఇయర్ పురస్కారం రేసులో ఉన్నారనమాట. నెక్స్ట్ ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్లో సెహ్వాగ్, ఎడుల్జీ, అరవింద్ డిసిల్వా. ఓకే. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఐసీసీ అత్యంత ప్రతిష్టాత్మక హాల్ ఆఫ్ ఫేమ్ జాబితాలో భారత మహిళల జట్టు మాజీ కెప్టెన్ డయానా ఎడుల్జీ, మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్లు చోటు దక్కించుకున్నారు. ఈ ఇద్దరు భారత క్రికెటర్లతో పాటు శ్రీలంక దిగ్గజం అరవింద్ డిసిల్వాను కూడా తాజాగా ఐసీసీ ఈ విశిష్ట క్రికెటర్ల జాబితాలో చేర్చింది. నవంబర్ 13న ఐసీసీ ఈ ముగ్గురికి హాల్ ఆఫ్ ఫేమ్లో చోటు కల్పిస్తున్నట్లుగా వెల్లడించింది. తమ కెరీర్లో సాధించిన అద్భుత విజయాలకు గాను ఈ ముగ్గురికి ప్రతిష్టాత్మక గౌరవం దక్కింది. భారత్ నుంచి హాల్ ఆఫ్ ఫేమ్లో ఇప్పటి వరకు 9 మందికి చోటు లభించగా ఎడుల్జీ ఈ జాబితాలో చోటు దక్కించుకున్న తొలి భారత మహిళా క్రికెటర్ కావడం విశేషం. ఓకే. నెక్స్ట్ రికార్డు స్థాయిలో 8వసారి వరల్డ్ నెంబర్ 1 ర్యాంకర్గా జోకోవిచ్. సెర్బియా టెన్నిస్ దిగ్గజం నోవాక్ జోకోవిచ్ రికార్డు స్థాయిలో 8వసారి ఏడాదిన నెంబర్ 1 ర్యాంక్తో ముగించనున్నాడు. నవంబర్ 12న ఇటలీలో టూరిన్లో జరిగిన సీజన్ ముగింపు టోర్నీ ఏటీపీ ఫైనల్స్ తొలి లీగ్ మ్యాచ్లో జోకోవిచ్ డెన్మార్క్ ఆటగాడు హోల్గర్ రూనేపై గెలిచి 2023 సీజన్ ముగింపు టాప్ ర్యాంకర్ ఖరారును చేసుకున్నాడు. జోకోవిచ్ 2 ఏళ్ల క్రితమే 7వసారి సీజన్ను నెంబర్ 1 ర్యాంక్తో ముగించి సంప్రాస్ అంటే అమెరికా అతను 6 సార్లు ఉన్న అతని పేరిట ఉన్న రికార్డును అధిగమించాడు. జోకోవిచ్ 2011, 12, 14, 15, 18, 20, 21లలో నెంబర్ 1 ర్యాంక్తో ముగించాడు. ఏటీపీ ఫైనల్స్ ముగిశాక జోకోవిచ్ ఓవరాల్గా ఏటీపీ ర్యాంకింగ్స్లో 400 వారాలు నెంబర్ 1 ర్యాంకులో నిలిచి తొలి ప్లేయర్గా గుర్తింపు పొందాడు. నెక్స్ట్ ఆసియా ఆర్చరీ ఛాంపియన్షిప్లో జ్యోతి సురేఖకు స్వర్ణము అలాగే రజతము. ఆసియా ఆర్చరీ
ఛాంపియన్షిప్లో భారత స్టార్ ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణి వెన్నం జ్యోతి సురేఖ 2 పతకాలు గెలిచింది. నవంబర్ 9న థాయిలాండ్లో రాజధాని బ్యాంకాక్లో జరిగిన ఈ టోర్నీలో జ్యోతి సురేఖ మహిళల కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో రజతం టీం విభాగంలో స్వర్ణం సాధించింది. కాంపౌండ్ మహిళల వ్యక్తిగత విభాగం ఫైనల్లో జ్యోతి సురేఖ షూటప్లో భారత్కే చెందిన పర్నీత్ కౌర్ చేతిలో ఓడిపోయింది. పర్నీత్కు కెరీర్లో ఇదే తొలి అంతర్జాతీయ వ్యక్తిగత స్వర్ణ పతకం. జ్యోతి సురేఖ, అదితి స్వామి, పర్నీత్ కౌర్లతో కూడిన భారత బృందం కాంపౌండ్ టీం ఫైనల్లో చైనీస్ తైపీని ఓడించి స్వర్ణ పతకాన్ని దక్కించుకుంది. మరోవైపు కాంపౌండ్ మిక్స్డ్ టీం ఫైనల్లో అదితి ప్రియాన్స్ జోడీ కనోకు నపుస్ నవాయుత్ థాయిలాండ్ వాళ్ళు ఈ జంటను ఓడించి స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. ఈ ఛాంపియన్షిప్లో భారత్ 7 పతకాలు అంటే 3 స్వర్ణాలు, 1 రజతము, 3 కాంస్యాలు సాధించింది. ఇందులో 6 కాంపౌండ్లో వచ్చినవే. రికర్వ్లో వచ్చిన కాంస్యాన్ని మహిళల జట్టు సాధించింది. ఓకే, నెక్స్ట్ పారిస్ ఒలింపిక్స్ బెర్త్ను కైవసం చేసుకున్న భారత తొలి ఆర్చర్గా ధీరజ్. 2024లో జరిగే పారిస్ ఒలింపిక్స్కు భారత ఆర్చర్ బొమ్మదేవర ధీరజ్ అర్హత సాధించాడు. ఆసియా కాంటినెంటల్ అర్హత టోర్నీలో రజత పతకం సాధించడం ద్వారా ఆర్చరీలో భారత్కు తొలి ఒలింపిక్ బెర్త్ను అందించాడు. నవంబర్ 11న థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్లో జరిగిన ఈ టోర్నీలో రికర్వ్ వ్యక్తిగత విభాగం ఫైనల్లో ధీరజ్ షూటాఫ్లో 9-10 తేడాతో జీ సియాంగ్ చైనీస్ తైపీ ఇతని చేతిలోనేమో పోరాడి ఓడాడు. దీంతో ధీరజ్ 2024 పారిస్ ఒలింపిక్స్ బెర్త్ను కైవసం చేసుకున్న భారత తొలి ఆర్చర్గా నిలిచాడు. మరోవైపు తెలుగు రాష్ట్రాల నుంచి ఒలింపిక్స్ ఖరారు సాధించిన మొట్టమొదటి ఆర్చర్గా కూడా ధీరజ్ చరిత్ర సృష్టించాడు. నెక్స్ట్ స్విస్ గ్రాండ్ చెస్ టోర్నీ విజేతలుగా వైశాలి, విదిత్. అంతర్జాతీయ చెస్ సమైక్య ఫిడే ఆధ్వర్యంలో జరిగిన స్విస్ గ్రాండ్ టోర్నీలో భారత్ చెస్ క్రీడాకారులు వైశాలి, విదిత్ సంతోష్ గుజరాతీ టైటిల్స్ను సాధించారు. నవంబర్ 6న బ్రిటన్లోని ఐల్ ఆఫ్ మ్యాన్ దీవిలో జరిగిన ఈ టోర్నీలో ఓపెన్ విభాగంలో విదిత్, ఇతను మహారాష్ట్ర, అతను మహిళల విభాగంలో వైశాలి తమిళనాడు ఛాంపియన్స్గా అవతరించారు. ఈ టోర్నీలో టైటిల్ సాధించిన తొలి భారతీయ క్రీడాకారులుగా వీరిద్దరూ గుర్తింపు పొందారు. నిర్ణీత 11 రౌండ్ల తర్వాత విదిత్ 8.5 పాయింట్లతో, వైశాలి కూడా 8.5 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచారు. ఈ టైటిల్స్తో ఓపెన్ విభాగంలో విదిత్, మహిళల విభాగంలో వైశాలి క్యాండిడేట్స్ టోర్నీకి అర్హత సాధించారు. ఓపెన్, మహిళా విభాగాల్లో వేరువేరుగా 8 మంది ప్లేయర్లు మధ్య క్యాండిడేట్స్ టోర్నీ వచ్చే ఏడాది 2024 ఏప్రిల్ 2 నుంచి 25 వరకు కెనడాలోని టొరంటోలో జరుగుతుంది. క్యాండిడేట్స్ టోర్నీలో విజేతగా నిలిచిన వారు ఓపెన్ విభాగంలో ప్రస్తుత ప్రపంచ ఛాంపియన్ డింగ్ లిరెన్ చైనాతో, మహిళల విభాగంలో ప్రస్తుత వరల్డ్ ఛాంపియన్ జూ వెనుజున్తో ప్రపంచ ఛాంపియన్షిప్ టైటిల్ కోసం తలపడతారు. ఓకే, నెక్స్ట్ ప్రపంచ హాకీ ర్యాంకింగ్స్లో భారత మహిళల హాకీ జట్టుకు 6వ ర్యాంకు. ప్రపంచ హాకీ ర్యాంకింగ్స్లో భారత మహిళల జట్టు 6వ ర్యాంకు సాధించింది. ఆసియా క్రీడలకు ముందు 8వ స్థానంలో ఉన్న భారత్ హాంగ్జౌలో కాంస్యము, రాంచీ ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలో టైటిల్తో ప్రపంచ ర్యాంకింగ్స్లో పురోగతి సాధించింది. 2022 జూన్లో FIH ప్రో లీగ్ సమయంలో భారత్ మొట్టమొదటిసారిగా 6వ స్థానంలో నిలిచింది. నెదర్లాండ్స్, ఆస్ట్రేలియా, అర్జెంటీనా వరుసగా తొలి 3 ర్యాంకుల్లో కొనసాగుతున్నాయి. ఓకే, అంతర్జాతీయ క్రికెట్కు మెగ్ లానింగ్ రిటైర్మెంట్. ఆస్ట్రేలియా మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ మెగ్ లానింగ్ నవంబర్ 9న అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించింది. మెగ్ లానింగ్ తన 13 ఏళ్ల కెరీర్లో 241 అంతర్జాతీయ మ్యాచ్ల్లో ఆస్ట్రేలియాకు ప్రాతినిధ్యం వహించి 182 మ్యాచ్ల్లో కెప్టెన్గా వ్యవహరించింది. తన కెరీర్లో 6 టెస్టులాడి 345 పరుగులు, 103 వన్డేల్లో 4602 పరుగులు సాధించింది. ఇందులో 15 సెంచరీలు, 21 అర్ధ సెంచరీలు ఉన్నాయి. 132 టీ20ల్లో 3405 పరుగులు చేసింది. 2 శతకాలు, 15 అర్ధ సెంచరీలు ఉన్నాయి. ఓవరాల్గా 241 అంతర్జాతీయ మ్యాచ్ల్లో కలిపి లానింగ్ 8352 పరుగులు చేసింది. ప్రపంచ క్రికెట్లో ఇప్పటివరకు ఏ కెప్టెన్ సాధించిన రికార్డులు ఆమె సొంతము. 2 వన్డే వరల్డ్ కప్లు 2013, 2022, 5 టీ20 ప్రపంచ కప్పులు 2012, 14, 18, 20, 23లలో విజయవంతమైన కెప్టెన్గా, బ్యాటర్గా నిరూపించుకుంది. లానింగ్ సారథ్యంలో ఆస్ట్రేలియా 2022 వన్డే వరల్డ్ కప్లో 2014, 18
2020, 2023 T20 వరల్డ్ కప్లో విజేతగా నిలిచింది. 2015, 2019, 2022 యూషస్ సిరీస్ విజయాలు సాధించింది. 2022 కామన్వెల్త్ క్రీడల్లో దేశానికి స్వర్ణ పతకం అందించింది. 182 మ్యాచ్ల్లో ఆస్ట్రేలియా కెప్టెన్గా వ్యవహరించిన ఆమెకు 80% విజయాలు ఉండడమే విశేషము. ప్రపంచ క్రికెట్లో అత్యధిక ఐసీసీ ట్రోఫీలు నెగ్గిన కెప్టెన్ ఆమెనే. రికీ పాంటింగ్ను దాటింది. ఆమె సారథ్యంలో వన్డేల్లో ఆస్ట్రేలియా వరుసగా 26 విజయాలు సాధించడం కూడా ప్రపంచ రికార్డే. చివరిగా ఈ ఏడాది T20 ప్రపంచ కప్లో జట్టుకు కెప్టెన్గా వ్యవహరించింది. నెక్స్ట్, శ్రీలంక క్రికెట్ బోర్డు సస్పెండ్. అంతర్జాతీయ క్రికెట్ మండలి ఐసీసీ నవంబర్ 10న శ్రీలంక క్రికెట్ బోర్డు సభ్యత్వాన్ని సస్పెండ్ చేసింది. శ్రీలంక బోర్డు స్వయం ప్రతిపత్తితో వ్యవహరించలేకపోతుందని, ప్రభుత్వ జోక్యం ఎక్కువైపోయినందువల్లనే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లుగా ఐసీసీ వెల్లడించింది. 2023 వన్డే ప్రపంచ కప్ పోటీల్లో దారుణంగా విఫలమైన శ్రీలంక జట్టు ఆట తీరుపై ఆ దేశ ప్రభుత్వ క్రీడా మంత్రి రోషన్ రణసింగే ఆగ్రహం వ్యక్తం చేస్తూ శ్రీలంక క్రికెట్ బోర్డును నవంబర్ 6న రద్దు చేశారు. దాని స్థానంలో శ్రీలంక మాజీ కెప్టెన్ అర్జున రణతుంగ ఆధ్వర్యంలో 7 సభ్యుల తాత్కాలిక కమిటీని ఏర్పాటు చేశారు. అయితే ఈ నిర్ణయంపై బోర్డు కోర్టుకు వెళ్ళింది. ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుపట్టిన కోర్టు క్రికెట్ బోర్డును పునర్నియమించింది. అయితే శ్రీలంక క్రికెట్ బోర్డు వ్యవహారాల్లో ప్రభుత్వ జోక్యంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ దీనికి సంబంధించి శ్రీలంక క్రికెట్ బోర్డు సభ్యత్వాన్ని కూడా సస్పెండ్ చేస్తున్నట్లుగా ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని నవంబర్ 10న ఐసీసీ ప్రకటించింది. జింబాబ్వే తర్వాత ఐసీసీ ద్వారా సస్పెన్షన్కు గురైన రెండో పూర్తిస్థాయి సభ్యత్వ దేశం శ్రీలంక కావడం గమనార్హము. 2021లో ఇలాగే ప్రభుత్వం మితిమీరిన జోక్యం కారణంగా జింబాబ్వే క్రికెట్ బోర్డుపై ఐసీసీ సస్పెన్షన్ విధించింది. నెక్స్ట్, రచిన్ రవీంద్రకు ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు. 2023 ఏడాది అక్టోబర్ నెలకు సంబంధించి ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డును అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ నవంబర్ 10న వెల్లడించింది. న్యూజిలాండ్ యువ ఓపెనర్ రచిన్ రవీంద్ర అక్టోబర్ నెలకు సంబంధించి పురుషుల విభాగంలో ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డుకి ఎంపికయ్యాడు. రచిన్ కన్నడిగుడు. ఇప్పటికీ అతని మూలాలు బెంగళూరుతో ముడిపడి ఉన్నాయి. మహిళలు విభాగంలో వెస్టిండీస్ స్టార్ బ్యాటర్ హీలీ మాథ్యూస్ అక్టోబర్ నెలకు సంబంధించి ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డుకు ఎంపికైంది. నెక్స్ట్, ఐసీసీ వన్డే బౌలింగ్ ర్యాంకింగ్స్లో షాహీన్ అఫ్రిదీకి అగ్రస్థానం. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ వన్డే బౌలింగ్ ర్యాంకింగ్స్లో పాకిస్తాన్ పేస్ బౌలర్ షాహీన్ షా అఫ్రిదీ తొలిసారి టాప్ ర్యాంకును అందుకున్నాడు. నవంబర్ 1న విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్లో షాహీన్ అఫ్రిదీ 673 పాయింట్లతో 7 స్థానాలు ఎగబాకి నంబర్ 1 ర్యాంకుల్లో నిలిచాడు. హేజిల్వుడ్ టాప్ నుంచి 2వ ర్యాంకు పడిపోయాడు. భారత బౌలర్లు సిరాజ్, కుల్దీప్ యాదవ్ వరుసగా 3, 7 స్థానాల్లో ఉన్నారు. బ్యాటర్ల ర్యాంకింగ్స్లో బాబర్ ఆజమ్ తన టాప్ ర్యాంకును నిలబెట్టుకున్నాడు. T20 ప్రపంచ కప్ టోర్నీకి ఒమన్, నేపాల్ అర్హత. 2024 జూన్ 4 నుంచి 30వ తేదీ వరకు వెస్టిండీస్, అమెరికాల్లో జరిగే 9వ T20 పురుషుల ప్రపంచ కప్ క్రికెట్ టోర్నమెంట్కు నేపాల్, ఒమన్ జట్లు అర్హత సాధించాయి. నేపాల్లోని కీర్తిపూర్లో జరుగుతున్న ఆసియా రీజియన్ క్వాలిఫైయింగ్ టోర్నీలో ఈ 2 జట్లు ఫైనల్లోకి దూసుకెళ్లి T20 ప్రపంచ కప్ బెర్తులు ఖరారు చేసుకున్నాయి. 2024లో వెస్టిండీస్, అమెరికాలో జరిగే 9వ T20 ప్రపంచ కప్లో తొలిసారి 20 జట్లు బరిలోకి దిగనున్నాయి. ఇప్పటికే 18 జట్లు అర్హత పొందాయి. ఆతిథ్య దేశాల హోదాలో వెస్టిండీస్, అమెరికా నేరుగా అర్హత సంపాదించాయి. 2022 ప్రపంచ కప్ ద్వారా భారత్, ఇంగ్లాండ్, పాకిస్తాన్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, శ్రీలంక, నెదర్లాండ్స్ జట్లకు బెర్తులు లభించాయి. ర్యాంకింగ్ ఆధారంగా ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ జట్టుకు బెర్తులు దక్కాయి. ఆసియా మహిళల హాకీ ఛాంపియన్ ట్రోఫీ విజేత భారత్. ఆసియా మహిళల హాకీ ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ జట్టు విజేతగా నిలిచింది. జార్ఖండ్ రాజధానిలో నవంబర్ 5న జరిగిన ఫైనల్లో టీమిండియా 4-0 గోల్స్ తేడాతో జపాన్ జట్టును ఓడించింది. భారత్ తరపున సంగీత్ కుమారి, నేహా లాల్ రెమసియామి, వందన కటారియా ఒక్కో గోల్ చేశారు. ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీని భారత్ నెగ్గడం ఇది రెండోసారి. 2016లో టీమిండియా తొలిసారి ఈ టైటిల్ సాధించింది. నెక్స్ట్, యూకీ బాంబ్రీ, జూలియన్ క్యాష్ జోడీకి బ్రెస్ట్ ఏటీపీ ఛాలెంజర్ టైటిల్. భారత అగ్రశ్రేణి టెన్నిస్ క్రీడాకారుడు యూకీ బాంబ్రీ ఈ ఏడాది మూడో ఏటీపీ ఛాలెంజర్ డబుల్స్ టైటిల్స్ను సాధించాడు. ఫ్రాన్స్లో అక్టోబర్ 29న ముగిసిన బ్రెస్ట్ ఏటీపీ ఛాలెంజర్ 100 టోర్నీలో యూకీ బాంబ్రీ, జూలియన్ క్యాష్ ద్వయం విజేతగా నిలిచింది. ఫైనల్లో యూకీ క్యాష్ జోడీ రాబర్ట్ గలోవే
ఆల్బానో ఒలివెట్టి జంటను ఓడించింది. టైటిల్ నెగ్గిన యూకీ జోడీకి €6,845 అంటే నియర్లీ 6 lakhs ప్రైజ్ మనీ లభించింది. ఈ ఏడాది యూకీ గిరోనా ఛాలెంజర్ టోర్నీ, నోంతబురి ఛాలెంజర్ టోర్నీలో కూడా డబుల్స్ టైటిల్ సాధించాడు. 2028 లాస్ ఏంజల్స్లో ఒలింపిక్స్లో క్రికెట్. 2028 లాస్ ఏంజల్స్లో ఒలింపిక్స్లో క్రికెట్ను అధికారికంగా చేర్చారు. ఒలింపిక్ కమిటీ ఈ నిర్ణయాన్ని అధికారికంగా అక్టోబర్ 16న ప్రకటించింది. క్రికెట్ సహా 5 కొత్త క్రీడలకు చోటు కల్పించినట్లుగా పేర్కొంది. 2028 ఒలింపిక్స్లో క్రికెట్తో పాటు స్క్వాష్, బేస్బాల్, సాఫ్ట్బాల్, లక్రాస్, ఫ్లాగ్ ఫుట్బాల్ను చేరుస్తున్నట్లుగా అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ అధ్యక్షుడు థామస్ బాక్ ప్రకటించాడు. ముంబైలోని జియో ప్రపంచ కన్వెన్షన్ కేంద్రంలో జరిగిన ఐఓసీ సదస్సు సందర్భంగా కొత్త క్రీడలు చేర్చడంపై ఓటింగ్ నిర్వహించగా 99 ఓట్లలో కేవలం 2 మాత్రమే వ్యతిరేకంగా వచ్చాయి. దీంతో 2028 లాస్ ఏంజల్స్లో ఒలింపిక్స్లో T20 టోర్నీని నిర్వహించనున్నారు. సంక్షిప్త సమాచారం అని చెప్పేసి ఇచ్చారు. దేశవాళీ T20 టోర్నీ సయ్యద్ మస్తాక్ అలీ ట్రోఫీ ఛాంపియన్షిప్లో పంజాబ్ విజేతగా నిలిచింది. నవంబర్ 6న మొహాలీలో జరిగిన ఫైనల్స్లో పంజాబ్ 20 పరుగుల తేడాతో బరోడాను ఓడించి ట్రోఫీని తొలిసారిగా గెలిచింది. అభిషేక్ శర్మ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు దక్కించుకున్నాడు. ఫార్ములా 1 సీజన్లోని 20వ రేసు బ్రెజిల్ గ్రాండ్ ప్రీలో రెడ్ బుల్ జట్టు డ్రైవర్ మ్యాక్స్ వెర్స్టాపెన్ విజేతగా నిలిచాడు. నవంబర్ 6న బ్రెజిల్లోని సావ్ పాలో జరిగిన ఈ రేసులో వెర్స్టాపెన్ అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. మహిళల టెన్నిస్ సీజన్ ముగింపు టోర్నీ WTA ఫైనల్స్లో పోలాండ్ క్రీడాకారిణిగా స్వీటెక్ తొలిసారి విజేతగా నిలిచి మళ్లీ ప్రపంచ నెంబర్ 1 ర్యాంకింగ్ సొంతం చేసుకుంది. భారత మహిళల క్రికెట్ జట్టు కొత్త హెడ్ కోచ్గా ముంబై జట్టు మాజీ కెప్టెన్ అమోల్ మజుందార్ నియమితులయ్యారు. మెక్సికో గ్రాండ్ ప్రీ ఫార్ములా 1 రేసులో రెడ్ బుల్ జట్టు డ్రైవర్ మ్యాక్స్ వెర్స్టాపెన్ విజేతగా నిలిచాడు. అక్టోబర్ 30న మెక్సికో నగరంలో జరిగిన ఈ రేసులో అతడు అగ్రస్థానంలో నిలిచాడు. ఓకేనా. సో ఇది మనకి క్రీడాంశాల గురించి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే వీడియోకి లైక్ చేయండి. సో లైక్ చేయడం వల్ల వేరొకరికి షేర్ అవుతుంది. ఓకేనా. థ్యాంక్ యూ.